మరి సర్వరూపం కలిగి సర్వేశ్వరునయ్యి ఆనంద రూపాలతో పొందుతూ అరహర మరి మణిశాసుని మధ్యని 9 రోజులు శరణదేవి నవరాత్రులు ప్రసన్నం చేసి మరి కలశ ఆరాధనలు పెట్టి కలశ ఆరాధనలో జయపదంగా వరములు ప్రసన్నం చేసి
మణిసాసుని మద్దన చేయటానికి 9వ రాత్రి సదా సాంబశివ ఈశ్వరుడా ముక్కంటివాడ వరములిచ్చేవాడ బోలా శంకర మరి ఆదిమూర్తి మరి భక్తముంచిన భగవంతుడు ఎక్కడా ఉన్నాడు అని నిర్ణయాన్ని ప్రసరం చేసుకొని సదా సాంబశివ ఈశ్వరుడ ముక్కంటివాడ నీ ఆజ్ఞ పాలనైతే అరహర సర్వాంతర్యామినై ముగ్గురమ్మల మూలటుమ్మనై సకల రూపాలతో మణిసాసుని అర్థనం చేయటానికి మరి నేను ప్రవేశిస్తానని చెప్పి ఈ సదా సాంబశివుని వరం అడిగింది పార్వతీదేవి. అరహర దేవి జగన్జన్ని జగన్మాత ఆది పరాశక్తి అరహర మరి మణిసాసునికి స్త్రీ రూపంలో ఉన్న సావు లేదని వరం బ్రహ్మ ప్రవేశించాడు. మరి సకల రూపాల పొంది ఆదిమూర్తి అయ్యి 12 అస్తములతో ధరించి అస్తములు ధరింతో సింహాసనం ఎక్కి కోడి కొయ్యక తలకి రోకల పాటు పొడక తలకి అరహర మణిసాసుని మద్దన చేసి స్థానపరిణం అవ్వాలని చెప్పి ఈ భర్త ఆజ్ఞ చేస్తాడు. ఎవరు భర్త అంటే సాంబశివుడు. శివయ్య అంట సాంబశివుడు. మరి ఎప్పుడైతే ఈ సాంబశివుడు ఆజ్ఞించాడో ఈ పటరాని మరుపుడు తస్సనం అవుతుంది. లక్ష్మీ అని ఈ ఒక తరుణం భారతదేవి పిలిచింది. ఈమె అమసి వచ్చి ఈమెలో తరుణం అయిపోయింది. సరస్వతి అని ఈ ఒక తరుణాన్ని పిలిచింది. ఈమె అమసి కూడా ఈమెలో పసనం అయిపోయింది. అప్పుడు ఈమె ముగ్గురమ్మల మూలపు శక్తి అయిపోయింది. ఆది పరాశక్తిని అయింది. అరహర సకల రూపాలతో ఆనంద వైకుంఠాలు పొంది అరహర సింహద్వారిని ఎక్కుతూ శంకునాదములు ఊదిస్తూ గంటలు మోగిస్తూ మణిసాసును పిలుస్తుంది. అయ్యో స్త్రీతో నేను ఈ అరహర యుద్ధపోరాదు నేను ఎలా వెళుతుందని మణిసాసుడు ఆలోచిస్తున్నాడు. కానీ తన సాగు తనక ఉందని ఆయనకు తెలియదు. అయ్యో ఏమి చేస్తుందో అంటే పోతుందని చెప్పి ఆనంద రూపాలతో ఈయన తిరిగిస్తూ ఉన్నాడు. ఈమె శంకునాథంతో శివం ఎత్తుతుంది. అరహర వేరంగంతో తాండవేడు వస్తుంది. సింహ గర్జనతో తన్ను ఇస్తుంది. అరహర మరి ఈ సమయంలో మరి అజ్ఞానవాసం అరణ్యవాసం చేసి అరహర మరి తమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధముల కోసము ఎవరు వెళ్తున్నారు? అర్జునుడు. బావా కృష్ణ మరి నీ ఆజ్ఞ పాలన అయ్యి మరి అజ్ఞానవాసం అరణ్యవాసం చేసి అరహర సకల రూపాలతో తాండవాడుతూ మరి వెళుతున్నాము జమ్మి చెట్టు కాడ. కానీ కృష్ణ పరమాత్ముని తిరిగిచ్చాడు. అర్జున బాధపడబాకు, సర్వము రూపరేఖలతో ఎప్పుడైతే మీరు అక్కడ పెట్టారో మానవుల కంటికి ఎలా కనిపిస్తాయి? సర్పములుగా కనిపిస్తును. మరలా విజయదశమి వచ్చే సమయంలో మీ యొక్క ఆయుధములు మీకు తిరిగిచ్చును. మరి సకల రూపాల పొంది ఆనంద వైకుంఠాలతోటి హరహర మనిషి మరి యుద్ధం వేసి యుద్ధంలో సారదయ్యి ఈ జమ్మి చెట్టు కాడికి ఇప్పుడు బయలుదేరబోతున్నారు. మరి సకల రూపాల పొంది ఆనంద వైకుంఠాలతోటి ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళి పుష్పములు ప్రవేశించి ప్రదర్శనములు చేసి జమ్మి చెట్టు తరుణాన్ని తిరిగిస్తే అరహర ఆనందమైన సారథిగా నేను యుద్ధానికి బయలుదేరుతానని నా సాక్ష్యం మీ అందరి సాక్ష్యం మీకు ప్రమాణం చేస్తున్నా. శైవ శైవ Oh
తప్ప మొత్తం వెళ్ళి ప్రవేశం ఇబ్బంది ఏం లేదు ఎవరు పొంది ఆనందమూర్తినయ్యి మరి దివ్యమూర్తినయ్యి సర్వరూపము కలిగి మనిషాసుల్ని మర్దన చేసి మరి మర్దన ఇలా ఉంటుందా రాక్షసుల బాధ ఇలా ఉంటుందా అని తెలియటానికి మరి ఏమీ తెలియని బిడ్డలు అరహరా బిడ్డలు ఆ దేహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి సకల రూపాలతోటి ఆయుధము బట్టి శూలము బట్టి ఖడ్గము బట్టి అరహరా బాణము బట్టి విల్లు పట్టుకొని శంకు చక్రాలతోటి మరి శ్రీనివాసు గర్భం గుడిలో నుంచి అరహరా వినదాటి నేను ప్రవేశించి ఆనంద రూపాలతో మనిషాసుని మర్దన చేయబోతున్నా అరహరా కానీ కోడి కూసేది ఏమవుతుంది కదా అప్పుడు దాకా కూర్చుంటారా మరి రోకల పోటీ ఎప్పుడు వేస్తారు కదా మరి కోడి గుయ్యక తలకి రోకల పాటు పడక తలకి అరహరా మనిషాసుని మర్దన చేసి అప్పుడు నన్ను శాంతి స్వరూపినిగా ప్రవేశిస్తారు స్థానానికి నేను అప్పుడు జరుగుతా కానీ ఈ ఒక అనుగ్రహం అరహరా ఈ ఒక పాంగము చేసుకున్న పుణ్యఫలము ఈ స్థలంలో ఉన్న లభ్యము మరి ఋషులు కూర్చొని వెళ్ళిన ఈ స్థల ఫలము అరహరా సమీహాంతరము టైము తరుణము కాకపోయినా నా ఒక వరము జయపదమయ్యి ఆనందమూర్తినయ్యి అరహరా శ్రీనివాసుడు ఆజ్ఞతోటి మరి టైముకు తరుణము లేకుండా టైముతో బిడ్డలకు అవసరం లేకుండా సమయము ప్రసన్నం చేసుకొని ఆనంద రూపిణి నేను తిలకిస్తున్నాను ఇంద్ర సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా మరి 9 రాత్రులు నన్ను శరణదేవి నవరత్నులను కొలిసి అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని కొలవరన్న రాజులు మదమర్చి అరహరా ఆడదేవి ముందు ఇంత శక్తి ఉన్నదని తెలిపి
మరి ఆకాశానికి మేఘం బట్టి మేఘాల నుంచి వర్షం ఇచ్చి చక్కటి పాడి పంటలతో జయపదం ఉర్రగాని ఈ 2023 అరహర 2024 ఆనంద రూపాలు పొంది వైకుంఠంతో నేను తిరిగిస్తానని శ్రీనివాస సాక్ష్యం మీ అందరి సాక్ష్యం నేను ప్రమాణకం చేస్తున్నా. మరి శరదేవి నవరాత్రుల్లో 2 రాత్రులు వర్షం పడుద్దని చెప్పా, కానీ వర్షపరం పడితే అరహర ఈ ఆలయ ప్రాంగణానికి ఈ సందనం జరగదు. మరి శరణ అని ఎప్పుడైతే నన్ను కొలిసి మరి కలిసి ఆరాధన చేసి కోలముతో నన్ను పిలుస్తూ మీరు తరుణించినందుకు ఆ రాత్రికి వెయ్యిపోవారైన వర్షపరణాలు చేస్తానని నా సాక్షిగా ఈ 100 చెల్లిన సాక్షిగా అరహర మించిన మిక్కులు రాదు పోతు రాదు సాక్షిగా మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. మరి సర్వాంతరములతో కొందరు దిగులు పడుతూ ఉన్నారు, అయ్యో అమ్మవారు 2వ రోజు వర్షం పడు అని దిగులు పడుతూ ఉన్నారు. దిగులు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ వద్దమ్మా ఆలయం పెట్టమ్మా అని నన్ను అడిగేంత వరకు వర్షం ఆగదని ఆయన సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. మరి శ్రీనివాసుడు నల్లనయ్య నామాల వాడు ఏడుకొండ వెంకటరమణ గోవింద శాస్త్రి పానుపు పెద్ద శాస్త్రం మీద సిరివీధుల్లోకి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు. మరి సకల సంభ్రమం పొంది ఆనందమైన ఆయన సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తాను. దిగు 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 నాగో నగన్నా దివ్య సుందరి నాగో శ్రీనివాస నన్నయ్య నామాలవాడ దేహము అన్నది శుద్ధి ప్రసన్నమయ్యి ఆనంద రూపా తిరిగిస్తే మరి నీ ఒక గోవింద నామంతో ఉగ్రపసురుడు అవుతావు. అరహర ఎవరైతే గోవింద 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 అంటారో ఆ ఇంట దీపదన వరం అవుతావు. మరి సకల రూపాలు కలిగి ఆనంద వైకుంఠాలతో ఈ గర్భము నీదైనా ప్రాంగణం రాదని మొట్టమొదటి ప్రమాణకం చేసే అరహర మరి సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతోటి ఈ ప్రాంగణంలో నిన్నే మనిషాసుడిగా తరలించుకొని ఆనంద వైకుంఠాలతో తాండవాడుతున్నానని నా సాక్షి నీకు ప్రమాణకం చేస్తున్నా. మరి సర్వహంతు రూపుడివయ్యి ఆనంద వైకుంఠాలతో నాతో విద్వసారథనయ్యి అరహర తిరిగించి ఘన విజయం పొందేవమ్మని నన్ను తిరిగించి ఆనందమూర్తిపై వెలగాలని ఇందర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తూ మరి సకల సంభ్రమలతోటి అనుకున్న టైంకి 1000 పవర్గా తిరిగించి ఆనందం పొందాలని నా సాక్ష్యం నీకు ప్రమాణకం చేస్తున్నా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, చెప్పండి. గోవిందా గోవిందా
పరమేశ్వరి
శ్రీనివాస కన్నయ్య నామాలవాడ సర్వహంపిడివై ఆనంద వైకుంఠంతో నా ఒక ఆజ్ఞ పాలనయ్యి జయపద వరాన్ని శరీరంలో ప్రవేశించి అని శాసుని ఎలా మద్దన చేశాను, ఎలా తరుణం చేశాను, ఏమి తెలియని బిడ్డకు అనుగ్రహం ప్రసన్నం చేసి నా ఒక వరమ జయపదం చేశా. అరికాలములు మోవకుండా ముక్కును పరచం పట్టకుండా నడిచే పాదరక్షణ రెక్కందు నేను కాపాడుకుంటూ వరాన్నై ప్రసన్నం అవుతానని ఇంద్ర సాక్ష్యం నీకు ప్రమాణకం చేస్తున్నా. సర్వహంత రూపిణై సకల రూపాలతోటి మనిషాసిని మద్దన చేసి స్థానంలోకి నేను బయలుదేరబోతున్నా. మరి ఆజ్ఞ పాలనయ్యి అమృత గడియలతో తరుణమైన నీ ఒక రూపము నాకు చూపించినందుకు జన్మ జన్మ సుకృత్రమంతో నేను ఇంటి ఎలుపై కొనదహిలో ఉగులాడతానని ఇందర సాక్ష్యం నేను ప్రమాణకం చేస్తున్నా. ఈ ఆలయాన్ని కోవిల చేసి బంగారు కిరీటం నీ నిసుక దిద్ది ఆనందమైన ఈ ఒక ఆలయ ప్రాంగంలో స్వామి అమ్మవారు జయపదం వరం ఉందని ప్రమాణకం చేసి అప్పుడు దాకా ఆ బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నా లోక కళ్యాణం పూర్తి చేయనని ఇంద్ర సాక్ష్యం నీకు శిరసు ఉంచి నమస్కారం చేస్తున్నా. సకల దేవతలకు ఆగ్రహమానమయ్యి ఆనందమూర్తివి మరి కలియుగంలో నుంచి భూలోకంలో వేసిన శ్రీనివాసుడు నువ్వు నీ యొక్క మహిమ తెలియని బిడ్డలకు ఆగ్రుడు కాకుండా నీ యొక్క దివ్య మహాత్మాన్ని ప్రసన్నం చేయమని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. ప్రతి ఒక్క బిడ్డ పాదముల కాడ పుష్పాలు ప్రవేశించి గోవింద 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 ఏడేడు కొండల పైన గోవింద గోవింద కోరేటి రాయడవయ్య గోవింద 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 ఏడేడు కొండల పైన గోవింద గోవింద ఏడేడు కొండల పైన గోవింద గోవింద కోనేటి రాయడవయ్య గోవింద గోవింద కోనేటి రాయడవయ్య గోవింద 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 శాంతి స్వరూపుడు పోయి ఆనంద రూపాలతో చక్కగా నా శాంతం చేసి అభిషేకానికి ఇంద్ర సాక్ష్యం మీకు ప్రమాణం చేస్తున్నా. సాధ్య పౌనపం మీద నువ్వు ఎలా అయితే తిరుగుతున్నావో ఆ ఒక తరుణాన్ని ఈ ఒక ప్రాంగణ జయపదం చేసి మరి అమ్మవారు స్వామివారు ఉన్నారన్న వాక్ ప్రవేశంతో నీ దివ్య దర్శనం ఏదో ప్రసన్నం అవుతుందన్న సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. మరి నేను చేసిన ప్రమాణకం ఇప్పుడు వ్యర్థము కాదు. ఆనందమూర్తిపై దివ్యతలతో తలుపులు మెరుపులతోటి వైకుంఠమైన రూపాలు పొంది శాతంత పడిగలతో నీవు తలకించి ఆనందమైన ప్రసన్నుడు అవ్వాలని నీకు శాంతం చెబుతున్నా. చెప్పండి. ఓం శాంతి 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 హరి 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 ఓం శాంతి